నేను ఇందులోని కాస్ట్యూమ్ డిజైనర్ని అండ్ వీ హ్యావ్ పుట్ 200% ఎఫర్ట్ ఇన్ దిస్ సో ఇట్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్ సో యా ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ అని అన్నారు కదా అంటే ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ అంటే ఏ రకంగా ఉంటుంది అంటే ఎలా డిజైన్ చేస్తారు ఓకే అంటే కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ అంటే బేసిక్గా మాకు కథ చెప్తారు ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ కాస్ట్యూమ్ డిఓపి డైరెక్ట్ అందరికీ కూర్చొని కథ చెప్తారు ఫస్ట్ కథ చెప్పాక మా డిపార్ట్మెంట్స్లోని మేము ఇప్పుడు ఒక రాజా ఉన్నారు ఒక డిటెక్టివ్ ఉన్నారు ఒక రాజా మనవరాలు హీరోయిన్ అండ్ షీఈ్ అ సైకియాట్రిస్ట్ అంటే షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ హైదరాబాద్ బట్ స్టిల్ షీ స్టేస్ ఇన్ ద విలేజ్ అన్నట్టు సో ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఐ హ్యావ్ టు థింక్ వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉండాలి వాళ్ళ అపియరెన్స్కి బాగుండాలి ఇప్పుడు మేఘా గారు క్యూట్గా ఉంటారు సో నేను ఇచ్చేది ఆమె క్యూట్నెస్ని ఎన్హాన్స్ చేయాలి అండ్ నరేష్ గారు టాల్గా లైక్ వెరీ సీరియస్ లుక్ ఉంటారు సో ఆయన ఒక డిటెక్టివ్ సీరియస్నెస్ ఆయన ఫేస్లో కనపడాలంటే వాట్ ఐ షుడ్ గివ్ వాట్ సార్ట్ ఆఫ్ స్పెక్స్ ఐ షుడ్ గివ్ ఇట్ టు హిమ్ ఆయన ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు అది ఇంకా వాళ్ళది ఎవరు చూడలేదు అండ్ అతనికి మేము ఎలా వెళ్ళాలి ఒకరికి వచ్చిన లుక్ ఇంకొకరికి రాకూడదు ఎందుకంటే రెప్లికేట్ అయిపోతుంది సో ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ వీ టేక్ ఇన్ టు కేర్ థాట్ ప్రాసెస్ అనేది మీ ఒక్కరి నుంచే ఉంటుందా లేకపోతే దీనికి ఏమైనా టీం ఏమైనా ఉంటుందా ఫస్ట్ లుక్స్ అన్నది నేను డైరెక్టర్ కలిసి డిసైడ్ చేస్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గివ్ నేను ఇలా అనుకుంటున్నాను అప్పుడు డైరెక్టర్ ఇస్తారు లైక్ నాకు ఇఫ్ హీఈస్ ఆల్సో థింకింగ్ ద సేమ్ వే హిల్ సే ఇట్స్ ఫైన్ లేదు నేను ఇంత గ్రాండ్గా అనుకోవట్లేదు ఆర్ నేను ఈ క్యారెక్టర్ నాకు ఇంకా గ్రాండ్గా కనిపించాలి దట్ సార్ట్ ఆఫ్ ఇన్పుట్స్ డైరెక్టర్ విల్ గివ్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐల్ రీవర్క్ అగైన్ సో ఆ క్యారెక్టర్ లుక్ డిజైన్ చేశాక లుక్ టెస్ట్ చేస్తాము విత్ హెయిర్ స్టైల్ స్పెక్స్ డ్రెస్ ఫుట్వేర్ చేతిలో వాళ్ళు వాడే వస్తువులు మొత్తం అంతా లైక్ వీ గివ్ అండ్ వీ టేక్ అ లుక్ టెస్ట్ ఫర్ దెమ్ అందులోనే డిసైడ్ చేస్తాము ఓకే ఒక 4-5 లుక్కులు చూసుకొని లేదు ఇదే వెళ్తాము యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను ఫర్ నరేష్ అగస్త్య గారు యాక్చువల్గా వీ యూజ్డ్ ఏఐ యా ఏఐలోని వీ ట్రై టు క్రియేట్ లాట్స్ ఆఫ్ ఇమేజెస్ 1970 ఇండియన్ యంగ్ మెన్ ఇలాగ చాలా లుక్స్ తీసి ఫైనల్గా ఒక లుక్ డిసైడ్ అయ్యి అది నరేష్ అగస్త్య గారికి వేసి దట్స్ ద పోస్టర్ వాట్ యూ సీ విత్ అ కోట్ అండ్ అ టై అండ్ ఆల్ దట్ లుక్ వీ క్రియేటెడ్ ఇన్ ఏఐ యాక్చువల్లీ వీ యూజ్డ్ మిడ్ జర్నీ ఏఐ టు క్రియేట్ నరేష్ అగస్త్యాస్ పోస్టర్ లుక్ యాక్చువల్లీ ఇంతవరకు ఎన్ని మూవీస్లో వర్క్ చేశారు నేను ఇప్పటికీ ఒక 4 వెబ్ సిరీస్ అండ్ 1 మూవీ చేశాను ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మూవీస్కేనా వెబ్ సిరీస్ ఓన్లీ అయినా మూవీస్ కూడా చేస్తారు Definitely, I want to work for movies, definitely. But why I'm doing web series also is like web series lo different contents vastnadi naku. So and chala takku time period lo we have to finish it. Like someone said, movie loni manaki addu aapu undadu. Enta time ni teeskochu, enta budget aina pettukochu. But when it comes to web series ala kaadu. Ee time frame lo aipovali, ee budget lone avali. So that's also a challenging job which will make me very well prepared for movies ane nenu anukunnanu. కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు కదా అంటే దీనికి ఏదైనా సపరేట్ కోర్స్ ఉంటుందా లేకపోతే ఓన్ థాట్ ప్రాసెస్ అంటే బిఫోర్ ఎనీథింగ్ ఐ న్యూ స్టిచ్చింగ్ అండ్ ఆల్ బట్ ఐ డిడ్ 1 year diploma course in fashion design actually. And మీరు 1 year చదివారా 4 years చదివారా దట్స్ అప్ టు ఈచ్ పర్సన్. ఐ ఆల్రెడీ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ సో దట్స్ వై ఐ డిడ్ ఓన్లీ డిప్లొమా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే సెల్ఫ్ స్టడీ చాలా కావాలి. చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చీర కట్టులు ఇంకేంటి రకాలు ఉన్నాయి, విలేజ్లో ఏం రకాలు ఉన్నాయి. ఇంకో వెబ్ సిరీస్ ఐ డిడ్ ఇన్ అరకు. సో అరకు శారీ డ్రేపింగ్ ఏంటి, తెలంగాణ శారీ డ్రేపింగ్ ఏంటి, ఇవన్నీ ఇట్స్ ఆల్ సెల్ఫ్ లెర్నింగే. అది మొత్తం యా. ఒక వెబ్ సిరీస్కి అప్రోచ్ అవ్వాలంటే ఏ రకంగా కాంటాక్ట్ అవుతుంది అంటే మీరు వెళ్ళే విధానం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా రిఫరెన్స్ ఉండాలా లేకపోతే డైరెక్ట్ ఎలా అప్రోచ్ అవుతుంది? అది నాకు తెలియలేదు యాక్చువల్లీ. బట్ వెబ్ సిరీస్లోని ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు పిచ్ అ స్టోరీ దే కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ ది కంటెంట్ టీమ్ ఇన్ ZEE5 ఆర్ ఎనీ ఓటీటీ యాసెస్. ఫస్ట్ వాళ్ళు స్టోరీ చదువుతారు. స్టోరీ వాళ్ళకి అంటే ఒక సినాప్సిస్ ఇస్తారు, వీళ్ళు ఆ సినాప్సిస్ చూస్తారు, పర్లేదు లైన్ బాగుంది అంటే ఆ పర్సన్ని పిలుస్తారు. పిలిచి ఇంకా ఇన్ డెప్త్ అడుగుతారు, మీరు ఏం చేయాలనుకున్నారు, ట్రీట్మెంట్ ఏంటి, మీరు ఎలా చూపించాలనుకున్నారు, ఎవ్రీథింగ్. సో అదే ఒక 6 months 7 months ప్రాసెస్ వెళ్తుంది. బట్ డెఫినెట్లీ ఎనీ ఓటీటీ ఇఫ్ ది కంటెంట్ ఇస్ గుడ్ డెఫినెట్లీ దే ఆర్ నాట్ లీవింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ కావాలి. సో ఇఫ్ సమ్మన్ హ్యాస్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ ఇన్ దర్ హ్యాండ్ ఆర్ వెరీ గుడ్ సబ్జెక్ట్ ఇన్ దర్ హ్యాండ్, ఇప్పుడు ఆ పర్సన్ ఈస్ గుడ్ అట్ ఓన్లీ రైటింగ్ బట్ హీఈస్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ డైరెక్షన్, they will give a director for them.
సో ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఎనీ ఓటీటీ డెఫినెట్లీ. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ అంటే ఏదైనా వర్క్ ఉన్నప్పుడే జరుగుతుంది, వెబ్ సిరీస్ ఉన్నప్పుడే, అండ్ టెంపరీగా ఉంటుంది కదా, మరి ఎలా ఫ్యూచర్ అలా కంటిన్యూస్గా ఎలా మీరు వర్క్ అనేది? యాక్చువల్లీ యూ ఆస్డ్ అ వెరీ రైట్ క్వశ్చన్. ఎందుకంటే దట్స్ ట్రూ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకే నాకు పని, ఆ తర్వాత పని ఉంటుంది లేదు అన్నది ఈజ్ నో వన్ కెన్ సే. సో అది ఓన్లీ కాస్ట్యూమ్ డిజైనర్ కాదు, మూవీ ఫీల్డ్లో ఉండే ఎనీ క్రాఫ్ట్కి ఈ ప్రాబ్లం ఉంది. రైట్ ఫ్రమ్ డైరెక్టర్ టిల్ ది లాస్ట్ పర్సన్, ఎస్పెషల్లీ క్రియేటివ్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వీఆర్ పెయిడ్ అస్ ప్రాజెక్ట్ ప్యాకేజ్. ఐఎమ్ నాట్ అంటే ఇప్పుడు డైలీ ఇది కాదు మాకు, ఈ ప్రాజెక్ట్ ఇంత, ఈ ప్రాజెక్ట్ ఇంత అంటారు. మనమే వెతుక్కోవాలి పని, వేరే ఏ దారి లేదు. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఓపెన్లీ, బట్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ క్రాఫ్ట్. ఇట్స్ నాట్ ఓన్లీ కాస్ట్యూమ్ డిజైనర్. ఈ ప్రాజెక్ట్ అవుతున్నప్పుడే, సగంలో ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయాలి అన్న థాట్ స్టార్ట్ అయిపోవాలి, అప్పుడే బ్యాక్ టు బ్యాక్ చేయడం అవుతుంది. అలా స్టార్ట్ వెతుక్కున్నాను, దొరకని ప్లేస్ టైం కొన్ని ఉంటుంది. లైక్ ఫర్ లాస్ట్ 2-3 months ఎక్కడ ఏ ప్రాజెక్ట్ జరగలేదు యాజ్ సచ్. అప్పుడు ఏం చేయలేము ఎవరం, యాజ్ సచ్ ఇండస్ట్రీస్లో అని అనుకొని మనం పేషెన్స్గా ఉండడమే, వేరే దారి లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ అనే ఫీల్డ్కి ఎలా వచ్చారు? స్టార్టింగ్ ఏ రకంగా అయింది? మీ మైండ్కి ఎలా తగ్గింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ నాట్ సో వెల్ ప్రిపేర్డ్ ఫర్ మూవీస్. నేను మూవీస్లో వస్తానని నేను అనుకోలేదు. మై ఎయిమ్ వాజ్ బిజినెస్, బొటీక్ ఆర్ ఎనీ ఆన్లైన్ రీటైల్ బ్రాండ్ అని అనుకున్నాను. బట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ వర్కింగ్ ఇన్ స్మాలర్ మూవీస్. అప్పుడు వాళ్ళ ఆర్డర్స్ అన్నీ నాకు ఇచ్చేవాళ్ళు, మాకు ఈ స్టిచ్చింగ్ అంతా కావాలి చేసి పెట్టు. సో అది నేను చేసి ఇచ్చేదాన్ని. అది మెల్లిగా ఐ ఆల్సో గాట్ ఇన్ టు మూవీస్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు దీంట్లోనే అలా పర్మనెంట్గా ఉంటారా? Definitely I will continue. Even if I do something else, I won't leave this. ఓకే, థ్యాంక్ యూ. Yeah, thank you.